నొప్పిగా ఉందా శ్యామ? లేదు అఖిల్ బాబు. మంటగా ఉందా? బాధని భరించడం, నవ్వుతూ మాట్లాడటం మీద కోపం తెచ్చుకోలేదు. పాటలు పాడే నీ టాలెంట్ని వాడుకుని తన కూతురికి సింగర్ అని పేరు తెచ్చుకున్నా కూడా నీకేం బాధ కలగలేదు, కోపము రాలేదు. ఇంత చేసిన గురువమ్మ మీద నీకు కోపం రాకపోతే మా వదిన మీద మాత్రం ఏమొస్తుందిలే. అఖిల్ బాబు, గురువమ్మ అంటే గుర్తొచ్చింది. పొద్దున వద్దు, గురువమ్మ FM స్టేషన్కి వచ్చిందని అఖిల్ బాబుకి చెప్తే అఖిల్ బాబు ఊరుకోరు. వెళ్ళి వెంటనే గురువమ్మని అడుగుతారు. ఎందుకు వచ్చావు ఏంటి అని నిలదీస్తారు. దాని మీద పెద్ద గొడవ చేస్తుంది గురువమ్మ. అలా గొడవ జరిగిందంటే నేనే కృష్ణ తులసిని అన్న విషయం బయటపడిపోతుంది. కాబట్టి గురువమ్మ FM స్టేషన్కి వచ్చిన విషయం అఖిల్ బాబుకి చెప్పకూడదు. చెప్పు శ్యామా. పొద్దున్నేమైంది? గురువమ్మ ఏమనందా? అయ్యో, అలాంటిదేం లేదు అఖిల్ బాబు, నన్నేం అనలేదు. మరి ఏదో చెప్పబోయి నువ్వు ఆగిపోయావేంటి? ఏం లేదు అఖిల్ బాబు, నేనే పొద్దున గురువమ్మతో నెల నెల నీ అప్పు కొంచెం కొంచెంగా తీరుస్తాను అని చెప్పాను, అంతే. హో, అంతేనా? పాపం పొద్దుటి నుంచి ఫ్యాక్టరీలో కష్టపడొచ్చింది. చెయ్యి కాలటం వల్ల అన్నం కూడా సరిగ్గా తినలేదు. కనీసం ఈ పాలన్నా తాగమందా, లేకపోతే పాపం శ్యామాకే నీరసం వస్తుంది. శ్యామా, ఏంటత్తయ్య గారు? అన్నం కూడా సరిగ్గా తినలేదమ్మా, ఈ పాలైనా తాగు. పాలు మీరు తీసుకొచ్చారేంటి అత్తయ్య గారు? కావాలంటే నేనే వెళ్ళి తెచ్చుకునేదాన్ని కదా. ఏ, నేను తేకూడదా? అత్తయ్య గారు కోడలికి సేవ చేయడం ఏంటా అని తన ఉద్దేశమేమో మమ్మీ. ఇదో పెద్ద సేవంట్రా. అలా అనుకుంటే తను నాకు ఎంత సేవ చేసింది, ఎన్నిసార్లు చేసింది. తను చేసిన సేవలతో పోలిస్తే ఇదొక సేవ చెప్పు. అయ్యో అత్తయ్య గారు, అవే మాటలు. అమ్మలాంటి మీకు అలా సేవ చేసుకోవడం నా బాధ్యత. కూతురు లాంటి కోడలికి ఇలా సేవ చేసుకోవడం కూడా నా బాధ్యత. చాలు అత్తయ్య గారు, చాలు. మీ మనసులో నాకు ఆ స్థానం ఇచ్చారు, అది చాలు. జీవితాంతం నేను ఆ స్థానం నిలబెట్టుకోగలిగితే ఈ జన్మకి ఇంకేం అక్కర్లేదు అత్తయ్య గారు.
ఎవరి మనసులో ఎవరైనా స్థానం సంపాదించడమే కష్టమమ్మా. ఒకసారి ఆ స్థానం సంపాదించాక అది పొమ్మన్నా పోదు. కాకపోతే మధ్య మధ్యలో ఒకరు చేసింది ఒకరికి నచ్చక కోపతాపాలు వచ్చిపోతుంటాయి. అదే మొన్న కామాక్షి దీపం విషయంలో మన మధ్య వచ్చినట్టు. అలాంటివి వచ్చిపోయేవే తప్ప మనస్సులో ఉన్న స్థానాన్ని అవి మార్చలేవు. కూర్చో. తాగు. చేయి నొప్పి ఎలా ఉందమ్మా? ఆయన వల్ల సగం తగ్గిపోయింది, మీ వల్ల పూర్తిగా తగ్గిపోయింది. ఏంటి ఏంటి ఇలా లాగావు? నీతో మాట్లాడాలి. మాట్లాడడానికి పిలవచ్చు కదా, లాగడం ఎందుకు? రహస్యంగా మాట్లాడాలి, అందుకే ఇలా పక్కకు తీసుకొచ్చాను. ఏంటో ఆ రహస్యం? అదే అప్పు గురించి. నా అప్పు తీరుస్తానని మాటిచ్చావు కదా, నీ సంపాదనతోనే అప్పు తీరుస్తానని మాటిచ్చావు కదా. ఎంతవరకు వచ్చింది నీ సంపాదన? ఇంతవరకు ఎంత సంపాదించావేంటి? ఈ నెల ఎంత అప్పు తీరుస్తున్నావు? ఎప్పుడు తీరుస్తున్నావు? నీ అప్పు తీరుస్తాను అని మాటిచ్చాను, తీరుస్తాను. నువ్వు ఇలా మాటి మాటికి గుర్తు చేయాల్సిన అవసరం లేదు. సర్లే, గుర్తు చేయంలే. ఇంతకీ నువ్వు డబ్బెలా సంపాదిస్తున్నావు? ఏదైనా ఉద్యోగం చేస్తున్నావా లేదా వ్యాపారం చేస్తున్నావా? ఉద్యోగం చేయడానికి పెద్దగా చదువుకోలేదు, వ్యాపారం చేయడానికి డబ్బులు లేవు. మరి నువ్వేం చేస్తున్నావు? నీకొచ్చింది పాటలు పాడడం ఒక్కటే కదా. తుంప తీసి కచేరీలు చేస్తూ పాటలు పాడి సంపాదిస్తున్నావా? నేను ఉద్యోగం చేసి సంపాదిస్తానో, వ్యాపారం చేసి సంపాదిస్తానో, పాటలు పాడి సంపాదిస్తానో, మాటలు మాట్లాడి సంపాదిస్తానో నీకనవసరం. నెల నెల నీ అప్పు కొంచెం కొంచెంగా తీరుస్తానని నీకు మాటిచ్చాను, తీరుస్తాను. ఇచ్చినప్పుడు తీసుకో, లెక్క రాసుకో. అంతేగాని నేను ఎలా సంపాదిస్తున్నానో, ఎంత సంపాదిస్తున్నానో కూపిలాగే ప్రయత్నం చేస్తే అది నీకు నీ కూతురికే నష్టం. ఆలోచించుకో. ఇది బాగా ముద్రిపోయింది. ఏదో ఒకటి చేసి దీన్ని మళ్ళీ కుప్పెట్లో పెట్టుకోవాలి. అవునా? మీ స్టేషన్ డైరెక్టర్, ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ నిన్ను అంత ఇబ్బంది పెడుతున్నారా? అవునా అఖిల్ బాబు, ఫస్ట్ టైం అలా లైవ్ లో మాట్లాడాలంటే చాలా భయం వేసింది నాకు. ఏం చేయాలో అర్థం కాలేదు. ఒళ్ళంతా చెమటలు పట్టేశాయండి. నా పరిస్థితులు నాకు గుర్తొచ్చాయి. ఆర్చే ఉద్యోగం నాకెంత అవసరమో నాకు గుర్తొచ్చింది. అంతే, ఆ కన్నయ్య మీద భారం వేసి మాట్లాడటం మొదలుపెట్టేశాను. నేనలా గలగలా మాట్లాడతానని ఊహించిన వాళ్ళిద్దరూ చాలా షాక్ అయ్యారు.
అవ్వాలి. అలాంటి వాళ్ళు అలాగే షాక్ అవ్వాలి. నువ్విలా వాళ్ళకి షాకుల మీద షాకులు ఇస్తూనే ఉండాలి. అప్పుడే వాళ్ళు నిన్నిలా టీజింగ్ పేరుతో ఇబ్బంది పెట్టడం మానేస్తారు. నువ్విలా వాళ్ళకి షాకుల మీద షాకులు ఇవ్వాలంటే ఒకటే మార్గం శ్యామ. ఏంటి అఖిల్ బాబు? నేను కొన్ని వీడియోలు చెప్తాను, అవి చూడు. ఆ వీడియోలు బాగా అబ్జర్వ్ చేస్తే అలాంటి సిచ్యువేషన్స్ ఎదురైనప్పుడు సమయస్ఫూర్తిగా ఎలా మాట్లాడాలి అనేది నీకు అర్థమైపోతుంది. అయితే ఆ వీడియోలు ఏంటో చెప్పండి అఖిల్ బాబు. అలాగే అఖిల్ బాబు, ఆ వీడియోలన్నీ నేను చూస్తాను. ఎవ్వరు చూడకుండా ఆ వీడియోలు చూడు, లేకపోతే ఆర్జే వీడియోలు నువ్వెందుకు చూస్తున్నావని డౌట్ వస్తుంది. అలాగే అఖిల్ బాబు. శ్యామ, మ్, ఇంకొక ముఖ్యమైన విషయం. ముఖ్యమైన విషయమా? ఏంటి అఖిల్ బాబు? ఈ రోజు నేను పడుకునేసరికి చాలా లేట్ అవుతుంది. ఇయర్ ఎండింగ్ కదా, హెవీ వర్క్ ఉంది. 3 4 పడుకుంటాను. పొద్దున్నే నేను ఫ్యాక్టరీకి తీసుకెళ్ళడానికి నేను లేవలేకపోవచ్చు. అందుకని నువ్వే వచ్చి నన్ను బలవంతంగా లేపాలి. అవసరమైతే మొహం మీద నీళ్లు కొట్టైనా సరే లేపాలి. 3 4 పడుకునే మీకు పొద్దున్నే లేస్తే ఎలా నిద్ర సరిపోతుంది అఖిల్ బాబు? నా గురించి మీరు నిద్ర పాడు చేసుకోకండి. ఫ్యాక్టరీకి నేను ఎలాగోలా వెళ్తాను కదా. ఫ్యాక్టరీకి వెళ్తావు సరే, ఫ్యాక్టరీ నుంచి అక్కడికి వెళ్ళాలి కదా. ఫ్యాక్టరీ నుంచి అక్కడికి వెళ్ళాలా? ఎక్కడికి వెళ్తుంది? అది ఎక్కడికి వెళ్తుందో తెలుసుకుంటే దాని చుట్టూ నా చేతిలో చిక్కుకుంటుంది. అవన్నీ నేను చూసుకుంటాను కదండి. క్యాబ్ బుక్ చేయడం నాకు నేర్పించారు కదా. ఇంక దాని గురించి మీరు టెన్షన్ పడకండి. హ్యాపీగా మీ వర్క్ పూర్తి చేసుకుని పడుకోండి. మీకు ఎప్పుడు లేవాలనిపిస్తే అప్పుడు లేవండి. సరే శ్యామ, గుడ్ నైట్. గుడ్ నైట్ అఖిల్ బాబు. రేపిది ఫ్యాక్టరీ నుంచి ఎక్కడికి వెళ్తుందో తెలుసుకుంటే దీని గుట్టంతా బయటపడుతుంది. అలా తెలుసుకోవాలంటే నాకు ఐశ్వర్య హెల్ప్ కావాలి. ఒకసారి ఐశ్వర్యతో మాట్లాడాలి. ఇంకా ఎంతకాలం సాగుతాయో చూస్తానే నీ ఆటలు. తొందరలోని నీ బ్రతుకేంటో బయట పెడతాను. ఐశ్వర్య, నీకోసమే వస్తున్నాను. నా కోసమా? ఎందుకు? నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఏంటా ముఖ్యమైన విషయం? ఏంటంటే ఏం చెప్పమంటావు? ఫ్యాక్టరీ పనులు చూసుకునే తెలివితేటలున్న నువ్వేమో ఇంట్లో వంట పని చూసుకుంటున్నావు. ఇంట్లో వంట పని చేసుకోవాల్సిన శ్యామ ఏమో ఫ్యాక్టరీ పనులు చూసుకుంటోంది. అది తలుచుకుంటుంటే నా కడుపు తరుక్కుపోతోంది. ఈ మధ్య శ్యామ అఖిల్ల ప్రవర్తన, వాళ్ళ మాటలు చాలా విచిత్రంగా ఉన్నాయి ఐశ్వర్య. అవును, నాకు అలాగే అనిపించింది. వాళ్ళు ఏదో మన దగ్గర దాస్తున్నారు ఐశ్వర్య. నాకు అలాగే అనిపిస్తుంది.
మనకి తెలియకుండా వాళ్ళేదో చేస్తున్నారు. అది ఎలా తెలుసుకోవాలో తెలియడం లేదు. దాంతోపాటు ఫ్యాక్టరీకి వెళ్ళి తెలుసుకుందామంటేనేమో మా అత్తయ్య నన్ను వంట మనిషిని చేసింది. రేపు గనక నువ్వు శ్యామతో ఫ్యాక్టరీకి వెళ్ళావంటే దాని అసలు రంగేంటో బయటపడుతుంది. ఎలా వెళ్తాను? శ్యామాని నేను తీసుకెళ్తాను, అది నా బాధ్యత అంటాడు కదా అఖిల్. ఇంక నేనెలా తీసుకెళ్తాను దాన్ని? లేదైశ్వర్య, రేపు నువ్వు తీసుకెళ్ళొచ్చు. రేపు అఖిల్ శ్యామాని తీసుకెళ్ళట్లేదు. అవునా? అవును. నైట్ తనకేదో పనుందంట, అందుకని శ్యామాని క్యాబ్లో వెళ్ళమని చెప్పాడు. ఇదే నీకు మంచి అవకాశం ఐశ్వర్య. నువ్వు గనక శ్యామాని ఫ్యాక్టరీకి తీసుకెళ్తే అది ఫ్యాక్టరీలో ఏం చేస్తుందనేది, అక్కడి నుంచే ఎక్కడికి వెళ్తుందనేది మొత్తం తెలిసిపోతుంది. గుడ్ ఐడియా గురువమ్మ, గుడ్ ఐడియా. రేపు మాతో పాటు నువ్వు కూడా ఫ్యాక్టరీకి వచ్చేయి. నేనా? వద్దు. మనిద్దరం కలిసి శ్యామతో బయలుదేరామంటే శ్యామ చాలా జాగ్రత్త పడుతుంది. అది చాలా తెలివిగలది. ఆవలిస్తే పేగులు లెక్క పెడుతుంది. అందుకని నువ్వు ఒక్కదానివే తనతో బయలుదేరి ఫ్యాక్టరీకి వెళ్ళిపో. నేనేదో ఒక పనుందని మీ అత్తయ్యతో చెప్పి బయలుదేరి వచ్చేస్తాను. బయట మనిద్దరం కలుద్దాం. దాని సంగతి ఏంటో తెలుద్దాం. ఓకేనా? ఓకే. అత్తయ్య, నేను వెళ్ళొస్తాను. అదేంటమ్మా, ఫ్యాక్టరీకి ఒక్కదానివే వెళ్తున్నావేంటి? అఖిలేడి? ఆయన రాత్రి చాలాసేపు ఆఫీస్ వర్క్ లో ఉండి మార్నింగ్ లేచేసరికి లేట్ అవుతుందని చెప్పారు అత్తయ్య గారు. అవునా? మరి ఫ్యాక్టరీకి ఎలా వెళ్తావు శ్యామా? డ్రైవర్ని తీసుకువెళ్తాను అక్క. డ్రైవర్ నన్ను ఫ్యాక్టరీలో దించేసి వస్తాడు. మళ్ళీ నా వర్క్ అయిపోయాక ఫోన్ చేస్తాను. డ్రైవర్ మళ్ళీ వచ్చి ఫ్యాక్టరీ నుంచి నన్ను ఇంటికి తీసుకొస్తాడు. ఆ విషయం డ్రైవర్కి చెప్పావా? లేదక్కా. అది సంగతి. అందుకే వాడివాళ హాఫ్ డే లీవ్ తీసుకున్నాడు. లీవ్ తీసుకున్నాడా? అవును శ్యామ. ఇవాళ మార్నింగ్ అతనికేదో పనుందంట. హాఫ్ డే లీవ్ కావాలని నన్ను అడిగాడు. నేను సరే అన్నాను. ఇవాళ నీకు డ్రైవర్ అవసరం అవుతాడన్న సంగతి నాకు తెలియదు కదా మరి. అందుకే లీవ్ ఇచ్చేశాను. పర్లేదక్క, నేను క్యాబ్లో వెళ్తాను. క్యాబా? ఆనంద గజపతి వర్మ గారి కోడలు, వసంతదేవి గారి కోడలు క్యాబ్లో ఫ్యాక్టరీకి వెళ్ళటమా? ఏం బాగుంటుంది శ్యామా? పర్లేదులే, నేను తీసుకెళ్తాను నిన్ను. నువ్వా? అవును, నేనే నిన్ను ఫ్యాక్టరీకి తీసుకెళ్ళి నీ పని అయ్యే వరకు నీతో పాటు అక్కడే ఉండి నీ పని అయ్యాక నిన్ను తీసుకొని ఇంటికొస్తాను. అంటే నీకు ఇంట్లో వంట పని అది ఉంటుంది కదక్కా. వంటదే ఉంది శ్యామా. ఈరోజు వైదేహి ఒక్కతే చూసుకుంటుందిలే. వైదేహి, ఐశ్వర్య శ్యామాని పూట ఫ్యాక్టరీకి తీసుకెళ్లాల్సి వస్తోంది. వంట సంగతి నువ్వు చూసుకుంటావు కదా? చూసుకుంటారండి, ఏం పర్లేదు. అంటే అక్క, బ్రేక్ఫాస్ట్, లంచ్ ఇవన్నీ నువ్వు ఒక్కదానివే చేయాలంటే నీకు శ్రమ అవుతుందేమోనని. ఒక్క పూటకి శ్రమేముందిలే అమ్మా, నేను చూసుకుంటాను కదా. నువ్వు ఐశ్వర్యం తీసుకుని వెళ్ళు, ఏం పర్వాలేదు. ఏంటి శ్యామా ఇంకా ఆలోచిస్తున్నావు? అత్తయ్య గారు ఏమంటారో అనా? మీరేమంటారు అత్తయ్య? శ్యామాని క్యాబ్లో వెళ్ళమంటారా లేక నన్ను తీసుకెళ్ళమంటారా? క్యాబ్లో ఎందుకులే ఐశ్వర్య, నువ్వే తీసుకెళ్ళు. చూసావా, అత్తయ్య కూడా నన్నే తీసుకెళ్ళమంటున్నారు.
శ్యామ, నీకు టైం అవుతుంది, బయలుదేరుదాం. అలాగే అక్క. పద. వస్తాను అత్తయ్య గారు. వెళ్ళొస్తాం అత్తయ్య. పదండి. వైదేహి, రూపారాణి ప్రోగ్రాం గురించి మాట్లాడటానికి బంజారా హిల్స్లో ఒకళ్ళని కలవాలి. 9 గంటలకల్లా నువ్వు టిఫిన్ రెడీ చేస్తే నేను తినేసి బయలుదేరుతానమ్మా. అలాగేనండి, రెడీ చేస్తాను.